మెయిన్ ఈ ఇంగ్రీడియంట్స్ యూస్ చేసి చేసిన లడ్డు ఇది రాగి పిండి కాబట్టి గట్టిగా ఉంటుందని కొంతమంది ఫీల్ అవుతారేమో. అయితే నేను ఓపెన్ చేసి చూపిస్తాను. చాలా సాఫ్ట్గా ఉంటుంది ఇది లడ్డు. మనకి హెల్తీగా రాగి లడ్డు చేసుకుందాం. 1 కప్ రాగి పిండి, 1/2 కప్ సగ్గుబియ్యం, 1/2 కప్ పల్లీలు, 1/2 కప్ షుగర్. మన టేస్ట్కి తగినట్టుగా షుగర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అందులో 2 యాలక్కాయలు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. లడ్డు కలుపుకోవడానికి గీ తీసుకుందాం. అవసరమైనంత గీ తీసుకోండి. స్టవ్ ఆన్ చేసి సిమ్లో పెట్టుకొని రాగి పిండి లైట్గా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు రాగి పిండి స్మెల్ తెలుస్తుంది ఫ్రై అయినట్టు. దీన్ని మనం వేరే డిష్లో తీసుకుందాం. ఇదే ప్యాన్లో ఫ్రై చేసుకుందాం. సగ్గుబియ్యం కలర్ చేంజ్ అయ్యి వైట్ కలర్లోకి వచ్చేస్తాయి. వాటిని తీసుకొని మనం మిక్సీ జార్లో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. బియ్యం గ్రైండ్ చేసుకుందాం. సగ్గుబియ్యం గ్రైండ్ చేసుకున్నది మనం బౌల్లో తీసుకుందాం. అదే ప్యాన్లో పల్లీలు వేయించుకుందాం. స్టవ్ ఆఫ్ చేసి ఈ ఫ్రై అయిపోయి ఇవి కూడా మిక్సీ చేసుకుందాం. వేటికి అవే ఫ్రై చేసుకొని అలాగే గ్రైండ్ చేసుకునేటప్పుడు కూడా సపరేట్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇది పీలు ఉంచేసుకోవాలండి, అది హెల్తీ ఫైబరు. దాన్ని మనం మళ్ళీ డిష్ అవుట్ చేసుకుందాం. ఒక 4 స్పూన్స్ గీ యాడ్ చేసుకుందాం. హీట్ చేసుకొని ఇందులో లైట్గా కాజు ఫ్రై చేసుకుందాం. డెకరేషన్ కోసం కాజు ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై అయితే సరిపోతుంది ఫ్రెండ్స్. దీన్ని మనం ఇప్పుడు చల్లారిన తర్వాత లడ్డూలు ప్రిపేర్ చేసుకుందాం. ఫ్రై చేసిన రాగి పిండిలో ఫ్రై చేసి పౌడర్ చేసుకున్న సగ్గుబియ్యం, ఫ్రై చేసి గ్రైండ్ చేసుకున్న పల్లీలు, షుగర్ గ్రైండ్ చేసుకున్నాం కదా, ఇందులో మనం ఇందాక కాజు ఫ్రై చేసుకున్న గీ ఉంది కదా, అది చల్లార్చి ఇందులో వేసుకోవాలి. దీన్ని మొత్తం అంతా కలిసేలాగా చక్కగా కలుపుకొని లడ్డూలు చేసుకోవడమే. ఇలా మనకి గీ అవదు, మనకి గీ తినడం ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు నువ్వుల నూనెతో కూడా చేసుకోవచ్చు. పప్పు నూనెతో చేసుకున్న ఇది ఆడపిల్లలకి చాలా హెల్తీగా ఉంటుంది. బ్యాక్ పెయిన్ రాకుండా కూడా బాగుంటుంది. ఇది మనం మినపప్పుతో చేసుకునే లడ్డూల కంటే ఇది కొంచెం డిఫరెంట్ టేస్ట్గా ఉంటుంది. పిల్లలు కూడా కొంచెం అది రొటీన్గా అనిపించి తినలేరు కదా, ఇలా తింటే కొంచెం పిల్లలకు కూడా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ప్లేట్ సెపరేట్ చేసుకుంది. ఈ లడ్డూలు సున్నుండల కంటే కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. సున్నుండలు తిని బోర్ కొట్టేసి పిల్లలు సున్నుండలే కదా అంటారు కదా, అందుకోసమని పిల్లల కోసం వెరైటీగా మనం ఇలా చేసి పెట్టామంటే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. ఇవి మనకి కూడాను ఓన్లీ పంచదార లేకపోతే బెల్లం మినుములు కాకుండా ఇలా చేయడం వల్ల మనకు కూడా కొంచెం డిఫరెంట్గా చేసిన ఫీలింగ్ ఉంటుంది. ఇది ఇలా చేయడం వల్ల ఆడపిల్లలకు కూడా చాలా మంచిది. నానమ్మ ఈరోజు హాస్పిటల్ నుంచి బయటకు వచ్చింది. తినంగానే ఎలా తీసుకొచ్చిందో చూడండి. మెయిన్ ఈ ఇంగ్రీడియంట్స్ యూస్ చేసి చేసిన లడ్డు ఇది రాగి పిండి కాబట్టి గట్టిగా ఉంటుందని కొంతమంది ఫీల్ అవుతారేమో. అయితే నేను ఓపెన్ చేసి చూపిస్తాను. చాలా సాఫ్ట్గా ఉంటుంది ఇది లడ్డు. మనకి చాలా సాఫ్ట్గా ఉంటుంది. యాజ్ టీజ్గా మనకి సున్నుండ తిన్న ఫీలింగ్ ఉంటుంది. కాకపోతే అది మనం సున్నిపిండితో చేసింది కాదు. చాలా సాఫ్ట్గా ఉంటుంది.
మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.